రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. హోమ్ మినిస్టర్ గారు, నువ్వు కాదు, ఇంకా కొన్ని 100 తరాలు వచ్చినా కూడా ఈ భారత రాజ్యాంగం నీ దయాదాక్షిణ్య వల్లనో, నీ లీడర్ చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్య వల్లనో, లేకుండా ఉంటే నీ లోకేష్ దయాదాక్షిణ్య మీద నడవడం లేదు. గుర్తుపెట్టుకో, వి ఆల్ ఆర్ ఎంపవర్డ్ బై దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మాకున్నటువంటి హక్కులను నువ్వు కాలరాస్తానంటే చేతులు కట్టేసుకుని కూర్చుంటామని అనుకోవద్దు. ఒకటి గుర్తు పెట్టుకో, ఈ రోజు పోలీసులు కొంతమంది నిన్ను సహకరిస్తున్నారని చెప్పి నువ్వేమన్నా విరవీగుతున్నావేమో, రేపు నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి 10 ఎక్కువ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అవి మంచిది కాదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. ఈ రెడ్ బుక్ కాదు, ఇంకోటి కాదు. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తా, ఎవరము కూడా ఒక లైన్ దాటిపోకూడదు. భారత రాజ్యాంగం, భారత రాజకీయాలు ఒక సున్నితమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి. అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు పోరాటం చేయడం మామూలే, కానీ దాన్ని పూందాగా స్వీకరించాలి. నేను విమర్శించినప్పుడు ఆ విమర్శను సద్విమర్శగా తీసుకోవాలా, అంతేగాని నేను అన్నాను నువ్వు లోపలేస్తావంటే మీ నాయన జాగిరా, ఇది ఏ హోమ్ మినిస్టర్ నాయన జాగిరా, లేకుండా అంటే లోకేష్ నాయన జాగిరా, లేకుంటే చంద్రబాబు నాయుడు జాగిరా? నేను ఐఎమ్ ఏ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఐఎమ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐ హావ్ మై ఓన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. దిస్ కాన్స్టిట్యూషన్ విల్ ప్రొటెక్ట్ మీ. ఈ రాజ్యాంగం ఉండేది, ఇక్కడ గవర్నమెంట్ అధికారులు ఉండేది, ఇక్కడ పోలీసులు ఉండేది సామాన్యమైనటువంటి పౌరులను రక్షించడానికి. అంతే తప్పితే అధికారంలో ఉండే వాళ్లకు, వాళ్ళ యొక్క అడుగుజాడలకు వాళ్ళు చెప్పేటువంటి తప్పులు చేయడానికి కాదు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను.